కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కులాలతో రాజకీయం నడుస్తలేదని, ఇప్పుడంతా పైసలతోనే రాజకీయం నడుస్తుందని గాంధీభవన్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు, పటాన్చెరు ఎమ్మెల్యే సీటుకి 100 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇక ఎంపీ సీటు కావాలంటే 100 కోట్లు ఉండాల్సిందేనని, పైసలతోనే రాజకీయం నడుస్తుందన్నారు. పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారన్న జగ్గారెడ్డి తాను కూడా పీసీసీ కావాలనుకున్నట్టు చెప్పారు. మహేష్ గౌడ్ అందరినీ కలుపుకొని పోతారని భావిస్తున్నట్టు చెప్పారు. జనరల్ సీట్ ఉంది 50 కోట్లు, పటాన్చెరు వస్తే 100 కోట్లు, ఎంపీకి 50 100 కోట్లు అట్లా మాటిని సార్. ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు, ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతిగా ఇప్పుడు మొదటి కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా.